దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తునామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 14వ వచనంలో మనము చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేర్చున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయములమగునట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్దులమై ఉన్నాము. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న థియోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. దెమేత్రియు అందరి వలనను సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చున్నాం. మా సాక్ష్యం సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు వ్రాయవలసినది కానీ సిరాతోనూ కలమతోనూ నీకు వ్రాయనిష్టం లేదు. శీఘ్రముగా నేను చూడ నిరీక్షించున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. నీకు సమాధానం కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ ఎదురున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడుగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల నా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు తండ్రి, వందనాలనైనా. ఇదిగో నా తండ్రి, వందనాలు తండ్రి. నైనా రాత్రంతయు నీ కృపలో నన్ను మమ్మల్ని అందరినీ కాపాడి ఈ ఉదయకాల సమయం ఇటు రీతిగా నీ సన్నిధానం చేరి నేను స్తుతించి ప్రార్థించి ఆరాధించుకునే భాగ్యాన్ని అల్పులైన అభాగ్యులు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. కేవలం నీ కృపయని హృదయం మరణ మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్న రాజువైన నా దేవా, ఘనుడమైన నా తండ్రి, మహాసర్వశక్తిమంతుడా, పూజనీయుడ, పునరుద్ధరణుడా, సాటిలేంటున్న కన తండ్రి, నిజమైన దేవుడా, రుజువైన నా తండ్రి, నమ్మదగిన నా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా అయ్యా, ఈ భూమి అందంతటా ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మీరు తప్ప వేరొక దేవుడు లేడు తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. ఇది నీ చిత్తం జరిగించునైనా అయా, చెడు కార్యం అనుసరింపగా మంచి కార్యములు చేసి దేవుని సంబంధులుగా, క్రీస్తు సంబంధులుగా అయ్యా, నీ పిల్లలుగా, నీ కుమార్తెలుగా మేము ఉన్నట్లు మమ్మల్ని దీవించండి. సత్యం అనుసరించి బ్రతుకువారమే ఉన్నట్లు మమ్మల్ని దీవించే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయినా పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. నాయనా మీ రాజ్యం వచ్చిన గాక నా తండ్రి. నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి మీద సంపూర్ణంగా నీ పిల్లలని మా ద్వారా నెరవేర్చబడును గాక తండ్రి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము నా దేవ. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణను క్షమించు తండ్రి. మమ్మల్ని శోధనలు ఎక్తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము తండ్రి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం మీదైనది ప్రభా. మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. అది అంతమైన వాడ ఈ ఉదయకాలం మీ సేవకులు మీరు కాపాడుతండి. నీ సేవకురాలను మీరు దీవించండి. నీ పరిచయం ఉన్నతంగా జరిగిస్తున్న ప్రతి ఒక్క మినిస్ట్రీస్ని ఎవాంజలిస్ట్ని మీరు కాపాడండి. మీ సన్నిధి వారికి, వారి కుటుంబాలకు తోడించండి. సమస్తాన్ని వదిలిపెట్టుకొని కోల్పోయి నీ కోసం బ్రతుకుతున్న నీ బిడ్డలకు ఎప్పుడు మీ సన్నిధి, మీ దూతలకు కావలి ఉందని నేను నమ్మి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నా తండ్రి, నమ్మదగిన దేవ, అయ్యా పరిశుద్ధుడు తండ్రి, నీతిమంతుడమైన నా తండ్రి, నమ్మదగిన వారు నా తండ్రి,
అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. మా సకల దుర్నీతిని విడుదల ఇచ్చిన దేవుడు, సకల దుర్నీతి నుంచి ప్రతి పాపం నుంచి క్షమాపణ ఇచ్చిన నా తండ్రి మీకు వందనాలు. నీ రక్షణలోకి మమ్మల్ని నడిపించిన దేవా, మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి, నూతనమైన జీవితాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రతిదినము నూతనమైన జీవితమే ప్రభా, నూతనమైన కృపే ప్రభా, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. ఈ నూతనమైన కృపలో మరింతగా ఆత్మ సంబంధంగా మేము బలపడాలి ప్రభా, బలపడాలి తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాను కను తండ్రి. ఉదయకాల సమయం ప్రతి బిడ్డను నీ చిత్తం జరిగిస్తున్న బిడ్డలు మీరు కాపాడండి. వాళ్ళ క్షేమం దయచేయమని, ఆరోగ్యాలు నీ చిత్తం సంపూర్ణంగా జరిగించమని క్రీస్తు నామంలో వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనాములు ప్రభా. సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి అయ్యా దేవుని దృష్టికి ఇష్టపూర్వకంగా బ్రతుకున్నట్లు అయ్యా మనుషుల అధికారుల గురించి నేను మొరపెడుతున్నాను. సమస్త దేశాలని కాపాడుతండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీరు కాపాడు నాయన. అయ్యా సకల దుర్నీతి నుంచి విడుదల దయచేయి ప్రభా. అయ్యా మీరు విమోచకుడు, రక్షణ కావాలని ఎద్దకు వచ్చి తప్పకుండా రక్షిస్తారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు పిలుచున్న దేవుడు ప్రభా. దినమెల్లా నీ చేతుల చాపునని యెషయా గ్రంథ వాక్య సెలవిచ్చిన ప్రకారం నాయన నీ వాక్య సెలవిస్తుంది కదా ప్రభా. దినమెల్లా మా వైపు చేతులు చాపి మమ్మల్ని పిలుస్తున్న తండ్రి. అయ్యా మీ ఎద్దకు రావాలని కోరుకున్న తండ్రి, మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టి అయ్యా ఈ లోక సంబంధంలో మేము వెళ్ళిపోకుండా ప్రతి బిడ్డ ప్రతి ఒక్క దేశం రక్షణ పొందినట్లు దీవించిన ఆయన. అయ్యా నా భారతదేశాన్ని బట్టి మీకు వందనాలు. నా దేశానికి క్షేమం దయచేయండి. నా దేశంలో ప్రతి రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, ప్రాంతాన్ని, పట్టణాన్ని, గ్రామాన్ని మీరు కాపాడునైనా. నా దేశంలో ప్రతి ఒక్క మనుషుల్ని మీ పాసాన్ని సమర్పిస్తున్నాను. దర్శించినైనా మీకు వందనాలు నాయన. రాబోయే ఉగ్రత నుంచి కాపాడగల దేవుడు మీరు మాత్రమే తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాను నాయన. ప్రభా మరి నీ చేతి ఎవరు తప్పిపోకున్నట్లు మమ్మల్ని అందరూ ఆత్మ సంబంధంగా బలపరిచినైనా. కోత ఎంతో విస్తారంగా ఉంది ప్రభా. కోతకు పని వారు కొద్ది మందే ఉన్నారు కనుక అయా నీ బిడ్డలు లేవనెత్తండి ప్రభా. ఇంకను నీ కొరకే మమ్మల్ని మా బిడ్డల్ని మీరు వాడుకోమని వేడుకొంచున్నాను. నీ కొరకే ఉన్నతంగా నీ పనికి ఫలసాధకమైన వారసులుగా మార్చు తండ్రి. మీరు నడిపించమని వేడుకొంచున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు. నేడున్న రాజులను, అధికారులు, ప్రభుత్వాలను బట్టి మీకు వందనాలు. వారిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంది. చిత్తం చెప్పు, నీ ఆలోచన చెప్పుని మీరు ఏర్పాటు చేసుకున్నాను కనుక ఈ ఆలోచన ఉన్నతంగానే ఉంటాయి. అందుని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి సమర్పిస్తున్నాను. వారికి క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి. అయా చెడు హృదయాలు తొలగించి న్యాయమైన హృదయాలు, న్యాయమైన పనులు చేయటం కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మనుషులందరినీ బట్టి మీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు సృష్టించిన వారు నాయన. నేడు యవనస్తులు మీరు కాపాడండి. ఈ యవన బలం ప్రభా మీ కొరకు ఉపయోగపడినట్లు మీరు కాపాడి నశించిపోతున్న బిడ్డలు మీరు దర్శించినైనా. వారి యొక్క చదువులు మీరు దీవించు తండ్రి. వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకు మీరు కృప చూపించినైనా. నిరుద్యోగ పరిస్థితిలో ఉన్న యవన సహోదరులు ప్రభా మరి నా తండ్రి సత్యవతి సిస్టర్ జాబ్ విషయంలో, అయా నా తండ్రి స్వప్న సిస్టర్ వివాహ విషయంలో, మరి దివ్య దీప్తి సిస్టర్ వాళ్ళ వివాహం ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయతండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా అంకును తండ్రి చెడు వ్యసనాలకి లోనైపోయి పాడైపోతున్న యవన బిడ్డల్ని ఆయా అనేక మంది మధ్య వయస్కులు మీరు మార్చినైనా. నేడు కుటుంబాలను, భార్య పిల్లల్ని కలిగి కూడా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న వారు అనేక మంది నేను చెడు వ్యసనాల నుంచి, త్రాగు నుంచి, వ్యభిచారం నుంచి, పాపమని ఆ బానిసల నుంచి విడుదల దయచే ప్రభా. నైనా వేటగాని ఊళ్ళ నుంచి విడిపించే దేవుడు మీరు. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవుడు మీరు ప్రాథమిక ప్రభా. వారు మిమ్మల్ని ఎరుగునట్లు ఆ నాశనకరమైన గుంటలో నుంచి అయ్యా లేవబడినట్లు మీరు కృప చూపించండి. రిక్వెస్ట్ ఇచ్చిన శంకరమ్మ గారు ప్రభా, వేదవతి సిస్టర్, దుర్గా సిస్టర్, విజయరాణి సిస్టర్, ఇదిగో నా తండ్రి ప్రభా వారి కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపించండి. ఇంకా ఎంతోమంది ప్రభా సిస్టర్స్ రిక్వెస్ట్ ఇచ్చారు ప్రభా. ఆ సహోదరులు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని, దేవుడు సిస్టర్ అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. వాళ్ళ భర్తల మారుమనసు దయచిన వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు కట్టండి అయ్యా. వాళ్ళు చదువుతున్న చదువులు, చేస్తున్న పనుల సమస్తాన్ని మీరు కాపాడుతండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి చుట్టూ కంచి వేసి మీరు కాపాడుతండి. నేడు ఇంకా ఎంతోమంది సంఘాల్లో విశ్వాసులు ప్రభా అయ్యా మేము వెళ్తున్న సంఘాల్లో అయ్యా ప్రభా ఎంతోమంది నా తండ్రి ఇలాగ సఫర్ అవుతున్నారు. తమ యొక్క కుటుంబ యజమానులు ప్రభా బాధ్యతారహితంగా ప్రవర్తించి కుటుంబాలు బాధ పెడుతున్న మార్చమని వేడుకొంచున్నారు ప్రభా. తప్పకుండా మీరు కార్యం చేయగల దేవుడు ప్రభా. కార్యం చేయని మా బంధుమిత్రులు, రక్త సంబంధికుల్లో కూడా ఇలా ఉండగా మీరు దర్శించని వాళ్ళకి రక్షణ మారు మనసు ఇవ్వ తండ్రి. మీకు వందనాలైనా. అలాగే తండ్రి నేడు మా
సహోదరులందరినీ మీరు కాపాడండి ప్రభా. వృద్ధులను దీవించండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యం నిర్లక్ష్యపరచగా తల్లిదండ్రులను అత్తమామల్ని ప్రేమించి అయ్యా వాళ్ళకి సేవ చేసి వాళ్ళని ప్రభా నీ ప్రేమతో అయ్యా వాళ్ళకి అన్ని విషయాలు నీ ప్రేమను చూపించే విషయంలో మాకు తోడుండండి ప్రభా. మీకు వందనాలైనా విధవరాల పక్షును వాజ్యమాడు తండ్రి. 60 ఏండ్లు నిండిన వృద్ధురాలై అయ్యా భర్తను కోల్పోయి నా తండ్రి నీపైన ఆధారపడిన నేడు తండ్రి ప్రభా ప్రతి ఒక్క విధవరాలను మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నేడు మా సంఘాలు మా కుటుంబాల విధవరాలు ఉండగా మీరు క్షేమం దయచేయండి ప్రభా. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలబెట్టమని అయ్యా మీరు కాపాడమని వేడుకొంచున్నాను. నీ కొరకు బ్రతుకోరు నీతిమంతులుగా ఉంటున్నవారు అయ్యా వృద్ధాప్యం మందు కూడా చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉందని వాక్య సెలవిచ్చిన ప్రకారం నడిపించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే నాయన ప్రభా కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను, కూలి పని చేసేవారి వాళ్ళ కష్టం కొలిది వాళ్ళ శ్రమ కొలిది కష్టపడుతున్న వారి కష్టార్జితాన్ని దీవించయ్యా. అయ్యా నేడు మా ఆత్మీయులు, సహోదరులు, బంధుమిత్రులు ఎంతోమంది కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి అయ్యా. ప్రభా కల్వరి కిందల పరిచర్లు పాలుబాగొస్తున్న సహోదరిమణులు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాల సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనాలనైనా నిరుద్యోగ విషయం కృప చూపించిన తండ్రి. నపుంసకులు మీరు కాపాడునైనా మీకే స్తోత్రాలు ప్రభా. అనారోగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్న బిడ్డలు మీరు స్వస్థపరచునైనా, నీ చిత్తంలో స్వస్థపరచునైనా. నాగప్ప గారిని, వరమ్మ గారిని, బాలాజీ గారిని, చంద్రయ్య గారిని అయ్యా ప్రభా ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి ప్రభా. రాజేష్ కుమార్ యొక్క మేనకోడల్ని ప్రభా ఆమెకున్న బ్రెయిన్లో పాపకున్న బ్రెయిన్ ఇష్యూ మీరు తొలగించండి. ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. చంటి బిడ్డలు మీరు కాపాడునైనా. ఇంకా అనారోగ్య పరిస్థితి ఎంతోమంది హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతున్నారు అయ్యా. మీ చిత్తమైతే వాళ్ళ మనసు మార్చబడి మీరే గొప్ప దేవుడని మీతో సమాధాన పడినట్లు, రక్షణ పొందినట్లు కృప చూపించి వాళ్ళ మనసును మీరు దర్శించమని వేడుకొనొచ్చు. సర్వలోకానికి వెళ్ళిన సర్వస్వార్థను ప్రకటిస్తున్న నీ సేవకులు ఎంతోమంది అయ్యా మరి బందీఖానలో చెరసాల్లో ఉన్నవారి దగ్గర కొన్ని వాక్యం వెళ్తుంది. వాళ్ళ మనసును మార్చమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రాలనైనా మీరు కాపాడండి, మీరు దీవించండి నైనా. గర్భఫలం లేని వారి విషయంలో మీరు కార్యం చేయి ప్రభా. జేసీ సిస్టర్, నా తండ్రి వినీషా సిస్టర్ అయ్యా, హిమ మేడం సిస్టర్ అయ్యా వారి కుటుంబాల కొరకై, గీతా సిస్టర్, ఇంకా తండ్రి శ్రీను గారు, మాణిక్యం గారి విషయంలో మీరు కార్యం చేయండి. వారి గర్భఫల విషయంలో మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను ప్రభా. మీకు వందనములు ప్రభా. అలాగే నా తండ్రి మరి రెండవ గర్భఫలం కోసం వచ్చిన మమ్మల్ని కూడా మేము ఆశలు సమర్పిస్తూ మీ చిత్తం జరిగించమని వేడుకొంచున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభా నేడు ఎంతోమంది ప్రయాణం చేస్తున్న క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా మీరు న్యాయవంతుడు అయ్యా, ప్రతి వారి పట్ల మీరు న్యాయం జరిగించి తండ్రి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా మరి ప్రభా వికలాంగులు మానసికంగా ధైర్యపరచునైనా రక్షణ అనుభవంలోకి నడిపించు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. మీరు కాపాడండి. మరి నేడు యుద్ధ వాతావరణ పరిస్థితులలో దేశాలు ఒక దేశం మీద మరొక దేశం యుద్ధ వాతావరణం ఉంటుండగా మీ చిత్తంలో నెమ్మలపరచని మీరు కార్యం చేయమని వేడుకొనచ్చు అయ్యా. క్రీస్తు నెరిగిన మేము అందరం ప్రభా ఆత్మ సంబంధంగా బుద్ధిపూర్వకంగా నీళ్ళు బలపడినట్లు మమ్మల్ని దీవించండి అయ్యా. ప్రతి చీకటి నుంచి విడుదల దయచేసి నేడు మా అందరి కుటుంబాలు మీ పాసనలు సమర్పిస్తున్నాం. మీరే మమ్మల్ని ఈ దినమంతా నడిపించి మహిమ పొందుకోండి. ఈ పరిచయం నడిపిస్తున్న దైవజల మోషే గారికి క్షేమం దయచేయండి. మీరు ఆశ్రయించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనచ్చు. నన్ను నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ చిత్తమే జరిగించండి. నా కుటుంబం చుట్టూ కంచి వేయండి ప్రభా. మీకు వ్యతిరేకమైన క్రియలు ఉన్న ఎడల పాపం దయతో యేసు నామములో కడిగి వేస్తున్నా తండ్రి. పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆత్మ సంబంధంగా ఈ నామానికి మహిమకరంగా మా క్రియలు మా బ్రతుకున్నట్లు దీవించి నడిపించి మహిమ పొందుకోమని మా సంతానం పట్ల మీ కృప చూపించమని వేడుకొనచ్చు. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని కృప మనకు అందరికీ తోడే నడిపించిన గాక. ఆమేన్.